ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. నవంబర్ 18వ తేదీ సోమవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 18వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీరు అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో మీ పనులలో ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయంతో పాటు లాభాలను కూడా పొందగలుగుతారు. మీరు కోరుకున్న విధంగానే ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి పనిని అనుకున్న సమయానికే పూర్తి చేయటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా మీరు ఏ పనిలోనైనా కూడా ముందంజలో ఉండగలుగుతారు. మీరు మీ మనసుకు ఇష్టమైన వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం కొన్ని ముఖ్యమైన పనులను కూడా ఈరోజు చేయగలుగుతారు. కుటుంబ వాతావరణం కూడా మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కుటుంబ సభ్యుల కోసం ఏదైతే బాధ్యతగా మీరు చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారి యొక్క పూర్తి సహాయ సహకారాలను అయితే అందించగలుగుతారు. కుటుంబ వాతావరణం అంతా ఎంతో ఆరోగ్యకరంగా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం ఈరోజు కాసింత జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. ఆదాయం ఈరోజు రెట్టింపుగా ఉంటుంది. అదేవిధంగా ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉంటాయి. అంటే అనవసరమైన ఖర్చులు కాకుండా ఈరోజు ఏది అవసరమో దాని మీద మీకు దృష్టి మళ్ళే విధంగా మీ ఆలోచనలు అయితే ఉండబోతున్నాయండి. ప్రతి పనిని కూడా మీరు ఒక్కరే నిర్ణయాలు తీసుకోకుండా మీ పెద్దలను లేదా మీ శ్రేయోభిలాషులను సంప్రదించి మీరు నిర్ణయాలు తీసుకోవటం వల్ల కూడా ఈరోజు మీకు బాగా కలిసి వస్తుంది. అయితే ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిరాశకు కానీ నిస్పృహకు కానీ గురి కాకుండా, అంటే ఈ పని జరగటం లేదేమో, ఈ పని జరగదేమో, మాకు కలిసి రాదేమో అని ఇలాంటి ఆలోచనలను మీ మనసులోనికి తీసుకురాకుండా మీరు ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళడం వల్ల మీరు మరింతగా విజయాలను పొందే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విషయాలను కూడా ఎంతో ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. చక్కటి ధనలాభం అనేది ఉంటుంది. అన్ని వృత్తులలో ఉన్న వారికి ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీకు చక్కగా కలిసి వస్తుంది. దైవానుగ్రహం, దైవబలం కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా మీరు ఆలోచించి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అంతేకాకుండా ఏకాగ్రతతో ప్రతి పనిని కూడా కొత్తగా చేయాలి అనే ఆలోచన ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుందండి. అంటే ఏ పని చేసినా కూడా దానిలో కొత్తదనం అనేది వెతుక్కుంటూ ఉంటారు. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి బయటపడాలనే ఒక ఆలోచన మీకు గట్టిగా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క అడుగులు కూడా ముందుకు వేయటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఎవరైతే మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వ్యక్తులు ఉన్నారో గతంలో, వారు ఈరోజు మీ దగ్గరకు వచ్చి బాధపడే విషయం కానీ, లేదా మిమ్మల్ని వారు తప్పు క్షమించమని అడిగే విషయం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అయినప్పటికీ కూడా మీరు వారిని ఏమీ అనకుండా మీ యొక్క మృదుమైన మాటలతో వారి మనస్సును గెలుచుకునే విధంగా మీ యొక్క సత్ప్రవర్తన అయితే ఉండడం జరుగుతుంది. అది కూడా మీకు అన్ని విధాలుగా కూడా మేలునైతే చేకూర్చబోతుందండి. మీ ద్వారా ఎవరైతే సహాయం పొందారో, మీ ద్వారా ఎవరైతే మేలును పొందారో వారి యొక్క ఆశీస్సులు కూడా మీకు ఈరోజు ఎంతో మేలునైతే చేకూర్చబోతున్నాయి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. అయితే కాసింత మానసికమైన ఒత్తిడి, శారీరక శ్రమ అనేవి అధికంగా ఉంటాయి. అవి కూడా మీరు పట్టించుకోకుండా ఇది నా బాధ్యత, ఈ పనులను నేను ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆ ఒకే ఒక ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళటం మీకు మరింత విజయాలను అయితే చేకూరుస్తుంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం తగుబాటి జాగ్రత్తలను వహించడం ఈరోజు మీ పనులన్నిటిని కూడా మీరు ముందుకు తీసుకువెళ్ళగలిగే అవకాశం అయితే లభిస్తుందండి. అంటే మీరు ఏదైతే వ్యాధులతో బాధపడుతున్నారో వాటి కోసం మీరు మందులను లేదా డాక్టర్ గారిని కానీ సంప్రదించి మీరు వ్యవహరించుకోవటం వల్ల మీ ఏదైతే రోజువారీ కార్యక్రమాలు, మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సజావుగా సకాలంలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఏది ఇబ్బంది లేకుండా మీ యొక్క రోజునైతే మీరు చక్కగా గడుపుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి రోజు మొత్తం అనుకూలంగా, యోగదాయకంగా ఉండడమే కాకుండా ప్రతి పని కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే
పని చేసేటప్పుడు మాత్రం కాసింత మానసికమైన ఒత్తిడి అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఏది జరిగినప్పటికీ కూడా మీరు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మీ యొక్క మనోధైర్యంతో మీ మనోనిశ్చయం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ప్రతి పనిని కూడా మనోధైర్యంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అది కూడా మీకు మీ యొక్క విజయ రహస్యంగా ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ విద్యలో మీరు చక్కగా రాణించగలుగుతారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి ఉన్నత స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు చక్కగా వాతావరణం అయితే అనుకూలంగా ఉంటుంది. మీ పెద్దలు కానీ మీ గురువులు కానీ వారి ఇచ్చే ఆశీస్సులు మీకు ఈరోజు ఎంతో మేలు చేయబోతున్నాయి. ప్రతి పనిని కూడా మీరు కోరుకునే విధంగా క్రమశిక్షణతో ముందుకు తీసుకువెళ్ళడం వల్ల మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో ఆ స్థానాన్ని చక్కగా మీరు సంపాదించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం ఒత్తిడి అనేవి ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని మీరు పట్టించుకోకుండా మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కోరుకునే విధంగా మీ పనులను పూర్తి చేయటమే కాకుండా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. సమయానికి మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోవటం వల్ల మీ పై అధికారుల నుంచి మీ ఉన్నతాధికారుల నుంచి చక్కటి ప్రశంసలను కూడా పొందగలుగుతారు. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడులను మీరు ఆలోచించి పెట్టుబడి పెట్టగలుగుతారు. ఏదైతే మీరు రంగాల్లో పెట్టుబడి పెడుతున్నారో ఆ పెట్టుబడి తాలూకా లావాదేవీలను చక్కగా చక్కబెట్టుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా లాభ నష్టాలు ఏం జరుగుతున్నాయి ఏంటి అనే దానిని బేరీజు వేసుకోగలుగుతారు. చక్కగా లాభాల బాటలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా మీరు పెట్టుబడులను పెట్టి సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి ఉన్నత స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు అయిన సంతోషంతో మీరు రోజునైతే గడపగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఎంతో ఆలోచించి మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులలో చక్కటి రాణింపును చూడగలుగుతారు. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే విదేశీ వ్యాపారం చేసే వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపార లావాదేవీలను చక్కగా చూసుకోగలుగుతారు. భాగస్వాములతో కలిసి వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసుకోగలుగుతారు. లాభాల బాటలో నడిపించి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశిలో ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీకు కాలమైతే కలిసి వస్తుంది. వ్యాపారంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా దానిని మీరు అధిగమించి మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే వ్యాపారంలో గట్టి పోటీ అనేది ఉంటుంది. దానిని ఏమాత్రం మీరు పట్టించుకోకుండా మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారాన్ని లాభాల బాటలో ఎట్లా నడిపించాలి అనే ఆలోచనతో మీరు ప్రతి పనిని కూడా కొత్తదనంతో మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అది కూడా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అనుకున్న విధంగానే లాభాలను పొంది సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని అనేది ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు ఏమాత్రం లక్ష్య పెట్టరండి. అన్ని విధాలుగా కూడా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులను సకాలంలో ఒక పద్ధతి ప్రకారం పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న సమయానికంటే ముందే మీ పనులన్నిటినీ పూర్తి చేసుకొని
గౌరవప్రదమైన స్థానంలో మీరు చక్కటి వేతనాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశిలో ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్న వారికి రోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క బంధం ఏదైతే ఉందో అది బలపడే అవకాశం ఉంటుంది. మీరు చేసే ప్రతి పనికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకున్న దానికంటే వారు మీకు ఎక్కువగా స్ఫూర్తినివ్వటం, మీకు ఆ ఊహించిన దానికంటే మీకు అన్ని విధాలుగా వారి యొక్క సహాయ సహకారాలు అందించడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ప్రతి పనిలోనూ వారు మీకు చేదోడు వాదోడుగా ఉండటం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి యోగదాయకమైన కాలంలో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. ప్రేమికుల విషయానికి కనుక చూసినట్లయితే మీ యొక్క వ్యవహారం ఏదైతే ఉందో అది పెళ్లి వరకు వెళ్ళే అవకాశం కానీ, పెద్దల సమక్షంలో మీ యొక్క మాటలు జరిగే అవకాశం కానీ మీకు లభించడం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఏ రాశిలో ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారు. రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు చేసే ఏదైతే ప్రతి పని ఉంటుందో, ఆ పనిలో మీరు మీ యొక్క ఆలోచనలతో 10 మందికి ఉపయోగపడే విధంగా మీ పనులను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అందరి మేలు కోరే విధంగా మీ ప్రతి పనిని కూడా చేయగలుగుతారు. అది అందరికీ సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా అందరి మనస్సుల్లోనూ కలుగజేస్తుంది. దాంతో మీరు మరింత ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. సంతోషంగా చక్కటి శుభప్రదంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలలో ఇబ్బంది పడుతున్నారో, ఆస్తి వ్యవహారాలు గానీ, తగాదాలు గానీ ఇట్లాంటి విషయాలలో లేదా కొత్తగా ఆస్తులను కొనుగోలు చేయాలి అనే విషయాలలో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా కోర్టు తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తిత్వాల ద్వారా మీకు అనుకూలమైన మాటలు ఏవైనా తెలియటం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. ఏది చేస్తున్నప్పటికీ కూడా దానిలో రాణింపును చూడగలుగుతారు. ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇంకా ఈ రాశివారు అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఒక్కరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచారరీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.